మంచి క్యారెక్టర్ వచ్చినప్పుడు పొందే తృప్తి వేరే. అలాంటిది మైల్ స్టోన్ లాంటి క్యారెక్టర్స్ మీ జీవితంలో ఎలాంటి క్యారెక్టర్స్ పోషించారు? ఆ క్యారెక్టర్స్ ఏమైనా మీరు చెప్పగలరా? మైల్ స్టోన్ క్యారెక్టర్స్. మైల్ స్టోన్ క్యారెక్టర్ అంటే గ్రహణం ఒకటి చెప్పగలను. చాలా వేళ మీద లెక్క పెట్టచ్చు. తర్వాత వంశీ గారి మూవీస్ అన్నీ కూడా అంటే మైల్ స్టోన్ అని చెప్పలేము కానివ్వండి, మంచి క్యారెక్టర్స్. శృతిలయలు ఒకటి మంచి క్యారెక్టర్, చాలా మంచి క్యారెక్టర్. చెప్తున్నాను కదా, వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. మైల్ స్టోన్ ఆ గ్రహణం అయిన తర్వాత ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ పడతాయి అనుకున్నాను. అసలు చలం గారు మీ గురించే రాశారా ఆ కథ, అంతా బాగా యాప్ట్ అయినారు అన్నారు. కానీ నాకు తర్వాత ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారే క్యారెక్టర్ ఇవ్వలేదు. సో ఆయన ఎప్పుడూ దెప్పి పొడుస్తూ ఉంటాను, ఏమండి గ్రహణం లాంటి సినిమాలో అలాంటి క్యారెక్టర్ చేయించి తర్వాత అన్ని సినిమాలు చేశారు మీరు, నేను ఏ క్యారెక్టర్కి పనికి రాలేదా, నేను మీకు మైండ్లోకి రాలేదా అంటే ఆయన ఒకటే ఒక ఆన్సర్ చెప్పారు, అమ్మ మళ్ళీ ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ మీకు పడితేనే, నా సినిమాలో ఉంటేనే నేను మీకు ఇవ్వగలను, అంతకంటే తక్కువ చేసే క్యారెక్టర్ మిమ్మల్ని నేను తక్కువ చేయలేను అని. ఓకే ఓకే కొద్దిగా క్రిటికల్ క్వశ్చన్. మీరు ఒక మంచి నటే, దాంట్లో ఎటువంటి సందేహం లేదు, మంచి డాన్సర్ కూడా. మరి మీరు బి గ్రేడ్ క్యారెక్టర్స్ ఎందుకు చేయాల్సి వచ్చింది? ఆ ముద్ర పోవటానికి మీరు పడ్డ కష్టం ఏంటి? నేను బి గ్రేడ్ క్యారెక్టర్స్ చేసింది నా ఫ్యామిలీ కోసం. ఓకే. ఎందుకంటే నేను ఆ మొదటి మూవీకి రేపల్లలో టాకీ పార్ట్ అయ్యి, నల్ల బాలాజీ తెలుసా, రోహిణి వాళ్ళ బ్రదర్ హీరో, తను హీరో, నేను హీరోయిన్ అందులో. సో టాకీ పాట రేపల్లలో చేసి విజయ గార్డెన్స్లో సాంగ్స్కి వచ్చాము. మంచి సాంగ్స్, హిట్ సాంగ్స్ అన్నీ అందులో, 5-6 సాంగ్స్. అది చేస్తున్నప్పుడు ఖైదీ ప్రొడ్యూసర్స్ చూశారు నన్ను. ధనుంజయ రెడ్డి గారు, తిరుపతి రెడ్డి గారు, నరసారెడ్డి గారు, 3-4 పార్ట్నర్స్ ఉన్నారు. అందులో ధనుంజయ రెడ్డి అని ఆయన చూశారు. చూసి మా నాన్నగారి దగ్గరికి వచ్చి, ఖైదీ మూవీ చేస్తున్నాము నెక్స్ట్, అందులో మీ అమ్మాయికి మంచి క్యారెక్టర్ ఉంది, డాక్టర్ క్యారెక్టర్, మీరు ఇమ్మీడియట్గా చెన్నై షిఫ్ట్ అయిపోండి అన్నారు. ఇంకా నాన్న వెనక ముందు ఆలోచించలేదు, నాకు ఏం తెలియదు, నాన్న ఏం చెప్తే అది చేస్తాము. అలాంటి ఒక ఫ్యామిలీలో, ఆర్థోడాక్స్ ఫ్యామిలీ, ఒక బ్రాహ్మిన్ ఫ్యామిలీలో వచ్చాము. వాళ్ళు ఏం చెప్తే అది చేశాము. పదండి అని ఆయన వెనక ముందు చూడకుండా చెన్నై షిఫ్ట్ చేయడము, అన్ఎక్స్పెక్టెడ్గా అనుకోని విధంగా ఆ క్యారెక్టర్ సుమలత గారు చేయడము, నాకు తప్పిపోవడము, ఇంకా ఫ్యామిలీతోటి మెడ్రాస్ వచ్చేసాము, ఎలాగ గెట్ ఆన్ అవ్వాలి అనుకున్న టైంలో అదే విజయ గార్డెన్స్లో సాంగ్స్ జరుగుతున్నప్పుడు వీళ్ళు ఎలాగ ఛాన్స్ ఇచ్చారో, మలయాళం నానా మ్యాగజైన్ అని ఒక ఫేమస్ మ్యాగజైన్, అప్పుడు వాళ్ళు వచ్చి నన్ను ఇంటర్వ్యూ తీసుకున్నారు. ఆ శారీస్లో చాలా అందంగా ఉండేదాన్ని అప్పుడు. 83లో డిగ్రీ ఫినిష్ చేసి 84. అది ఐవిసిసి గారు చూశారు, మలయాళం డైరెక్టర్ గారు. చూసి నాకు ఈ అమ్మాయి కావాలి సినిమాలో. కమల్ హాసన్ గారి హీరో. ఓకే. వ్రతం మలయాళంలో. శోభన ఒక హీరోయిన్, గీత ఒక హీరోయిన్, నేను ఒక హీరోయిన్ అయినా కూడా వ్యాంప్. నాకు కమల్ గారికి మధ్యలో లవ్, నాకు ఒక హస్బెండ్ ఉన్నా కూడా ఒక రేస్ కోర్స్ అంతా ఉంటుంది మాకు. అలాంటి ఒక సబ్జెక్ట్లో కమల్ గారితోటి నేను, ఆయన పిలిచారు, నేను మలయాళానికి వెళ్ళిపోయినాను. ఏదో ఒకటి మనకి ఛాన్స్ కావాలి, ఫ్యామిలీ గెట్ ఆన్ అవ్వాలి. అలా నేను సిబి గ్రేడ్ క్యారెక్టర్స్ చేయాల్సి వచ్చింది. ఆ ముద్ర పోవడానికి చాలా కాలం పట్టింది. బోరింగ్ పాప దాకా కూడా ఆ ముద్ర పోలేదు నాకు. ఈ మేడం స్పీకర్తోనే పోయింది నాకు. అది చాలా బాధపడ్డారా? బాధపడలేదు, నా ఫ్యామిలీకి ఫుడ్ పెట్టింది, ఎందుకు బాధపడాలి? రోడ్డు మీద పడేయలేదు కదా. ఈ కళామ తల్లిని నమ్ముకున్నందుకు అది సి గ్రేడో బి గ్రేడో, నా ఫ్యామిలీ బాగుంది, అది నాకు తృప్తి, అంతే. చాలామంది ఆన్సర్ చెప్పరు, దాటేస్తారు, కానీ మీరు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఆన్సర్ చెప్పారు. చూడండి, హ్యాట్స్ ఆఫ్ టు యూ జయమ్మ గారు. అందుకనే జయమ్మ గారు అయ్యారు. ఏదైనా సరే టేక్ ఇట్ ఇన్ ద స్ట్రైడ్ అండ్ మూవ్ ఆన్ ఇన్ లైఫ్. అండ్ అన్ప్రెడిక్టబుల్ నేచర్ని కూడా యాక్సెప్ట్ చేసి ముందుకెళ్ళారు. చూడండి, ఇది అంటే చాలామంది అండి, జయమ్మ గారు ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నానంటే, చాలామంది అరే ఇది నాకు దక్కలేదే, నా లైఫ్ నేను ఏం చేసుకుంటా, ఇది నాకు దక్కలేదే, నేను ఇలా అయిపోతా అనేది లేకుండా స్ట్రాంగ్ మైండ్ తోటి ముందుకెళ్ళారు కదా. దాంతో నేను ముందరికి వెళ్ళాను. ప్రూవ్ చేసుకుందాం, ఏదో ఒక రోజు ప్రూవ్ చేసుకుందాం, వెనక్కి తిరిగి చూడద్దు, పడినా లే, మళ్ళీ ముందుకు అడిగాయి, అంతే. ఎప్పుడు కూడా అయ్యో ఇలాగ అయిపోయింది ఏంటి నా లైఫ్, వాళ్ళలాగా నేను లేనేంటి, వాళ్ళలాగా నేను కొనుక్కోలేదేంటి, నాకేం లేవేంటి, ఇలాగ నేను ఎప్పుడు అసంతృప్తి చెందలేదు. ఉన్నదాంతో తృప్తి పడుతూ వెళ్తున్నాను కాబట్టే ఇవాళకి 38 సంవత్సరాల ఇండస్ట్రీలో ఉండగలిగాను. 28 years. ఎస్. మీరు డెబ్యూ చేసిన డేట్ గుర్తుందా? ఫస్ట్ తెరంగేట్రం చేసిన డేట్? 84. నాకు మంత్ డేట్ అవన్నీ 1984.
అంటే దాదాపు ఖైదీ అయిపోయిన రోజులు అనుకుంటా 1983 ఖైదీ స్టార్ట్ అవుతోంది అప్పుడు. ఖైదీలో సుమలత క్యారెక్టర్ కోసమే నన్ను షిఫ్ట్ చేశారు. ఓకే, సో ఆ టైంలో అంటే ఖైదీ టైంలో ఖైదీ టైంలోనే 84. ఎస్. చాలా స్టోరీస్ ఉంటాయి కదండి నిజంగా, ఒకదానికి వెంట పెన వేసుకుంటూ చాలా స్టోరీస్ ఉంటాయి. అండ్ ఏది మనం అనుకున్నట్టు ఉండదు లైఫ్లో, అండ్ ఇండస్ట్రీలో కూడా అంతేనా? సో బహుశా లైఫ్ కూడా ఒక సినిమానేనా? అంతే. సో అన్ప్రెడిక్టబుల్ ట్విస్ట్ అండ్ టర్న్స్. షేక్స్పియర్ చెప్పినట్టు ఇదంతా ఒక స్టేజ్, మనం ఆర్టిస్ట్లం. యూ బిలీవ్ దట్? జీవితం ఒక నాటక రంగం. ఎస్, బాగా బాగా బిలీవ్ చేస్తా. కర్మ సిద్ధాంతాన్ని బాగా బిలీవ్ చేస్తాను. నేను నెక్స్ట్ క్వశ్చన్ అదే అండి. ఎవ్రీబడి హ్యాస్ అ ప్రిన్సిపల్ ఇన్ లైఫ్. జయమ్మ గారి ప్రిన్సిపల్ ఏంటి? ప్రిన్సిపల్ ఆఫ్ లైఫ్ అంటే ఇది నేను నమ్ముతాను గుడ్డిగా, ఇలాగే ఉంటాను నా లైఫ్లో అనే ప్రిన్సిపల్ ఏది? ఏం లేదు, అందరినీ నమ్ముతాను నేను. అందరూ మంచివాళ్ళు అనుకుంటాను. ఎవరైనా మోసం చేస్తే వాళ్ళని బ్లేమ్ చేయను. ఓకే, ఇది నా స్వయంకృత అపరాధం, నా కర్మలో ఇలా రాసి పెట్టింది, ఇది నేను అనుభవించాలని ఉంది, అనుభవిద్దాం, అంతే. సిరివెన్నెల కవితల్లో గొప్పది ఈ కవిత. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. ఈ లైన్తో మీకున్నటువంటి అనుబంధం ఏంటి? చాలా ఉంది. ఇప్పుడు నాకు ఈ సీరియల్స్లో ఎవరైతే నేను యాక్ట్ చేశానో వాళ్ళందరూ నాకు కొడుకులుగా యాక్ట్ చేస్తే కొడుకులుగానే ఓన్ చేసేసుకుంటాను, కూతుళ్ళు కానీ కోడళ్ళు కానీ ఏమైనా వాళ్ళు అలాగే ఫ్యామిలీ లాగా అటాచ్ అయిపోతారు. సో ఇంతమంది ఉన్న నాకంటూ పర్సనల్ లైఫ్లో నాకంటూ ఒక భర్త కానీ నాకంటూ బిడ్డలు కానీ లేరు. అందరికీ నేను తల్లినే, యూనివర్సల్ మదర్. అలాగా జగమంత కుటుంబం నాది. ఇంటికి వెళ్తే ఏం పర్వాలేదు, నేను చెప్పడానికి కూడా నేనేమి సంకోచపడను, సిగ్గుపడను, బాధపడను. ఇది ఏకాంతం అనుకుంటా, నేను ఒంటరితనం అనుకోను. ఏకాంతం అనేది చాలామందికి లభించదు, అది ఎంతో అదృష్టం ఉంటేనే లభిస్తుంది. నాకు ఇంతవరకు వంట చేయడం రాదు, నేను వంటింట్లోకి వెళ్ళి స్టవ్ అంటించలేదు. ఎప్పుడో గృహప్రవేశం అప్పుడు నేను పాలు పొంగించాలి కాబట్టి యాజ్ ఏ ఓనర్గా, ఆ ఇంటి ఓనర్గా నామకే వస్తే పాలు పొంగించమ్మా అని చెప్తే ఆ లైటర్ని ఫైర్ నా వైపు పెట్టుకొని అంటిస్తున్నాను. అప్పుడు వీడియో తీసి అతను చెప్పాడు, మేడం అలా కాదు, ఇటు పెడితే స్టవ్ వెలుగుతుందండి అని. ఆ ఒక్కసారి నేను స్టవ్ వెలిగించాను, తర్వాత నేను స్టవ్ వెలిగించలా. అది కూడా సన్యాసులకే సాధ్యమట. వంట చేయరట వాళ్ళు. ఏదైనా వంట చేసేటప్పుడు, కూరలు తరిగేటప్పుడు ఆ పుచ్చులు అవి వచ్చినప్పుడు పురుగులు అవి చచ్చిపోతాయి, వాటిని కూడా, అది కూడా పాపం సన్యాసులకి. సో వాళ్ళ జీవితం అలా ఉంటుందట. నేను అలా అన్వయించుకుంటాను. సో ఎందుకే నాకు వంట రాలేదేమో అనేసి. ఒక సన్యాసి జీవితం, ఒక ఏకాంత జీవితం, జనాలకు తెలిసి ఒంటరి జీవితం. కానీ మాకు తెలిసి మీ అందరూ అమ్మే, మీరు అమ్మే మాకు. ఎందుకంటే ఆర్య గారి అమ్మ మా అందరికీ కూడా అమ్మే, అంతే అంతే. అఫ్ కోర్స్ మీరు అన్న మాట, ఆ మాటతో నేను ఎంజాయ్ చేస్తానండి. జయమ్మ మాకు ఇప్పుడు మీరు జయమ్మ, అంతే. మీరు ఏ క్యారెక్టర్ చేశారంటే మాకు తెలియదండి, ఇప్పుడైతే మాకు జయమ్మ. మీరు తిరుమలకు వెళ్ళండి, కొండ మీద ఉండండి, ఎక్కడన్నా ఉండండి, మీకు అదే రెస్పెక్ట్. ఎందుకంటే మేమందరం చూస్తే మిమ్మల్ని చేతులు దండం పెట్టి, జయమ్మ గారు బాగున్నారా, అంతే. ఎప్పుడు మీరు బాగుండాలి, ఇలాగే నవ్వుతూ ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ జయమ్మ గారు ఫర్ గివింగ్ యువర్ టైం. ఆ సిగ్నేచర్ స్టూడియోస్ వారికి, మహేంద్ర గారికి, వారి టీం అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అండ్ లాస్ట్ ఐ వుడ్ లైక్ టు ఎండ్ దిస్ ఇంటర్వ్యూ విత్ దిస్ వర్డ్. ఇవాల్టి తర్వాత ఇంకా జయమ్మ గారి మీద ఉన్న రెస్పెక్ట్ 100 రెట్లు పెరిగింది. ఆవిడ సిద్ధాంతం, ఆవిడ ప్రిన్సిపల్ మీద. హ్యాట్స్ ఆఫ్ టు యూ మ్యామ్. థ్యాంక్ యూ. మీ అందరి జయలలిత, అతి ముఖ్యంగా మీ అందరి ఆర్యవర్ధన అమ్మ శారదాదేవిగా నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నది, ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నేచర్ స్టూడియోస్ ఛానల్. షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.